నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీరామకృష్ణాశ్రమం, రాజులపాలెం, ఏర్పేడు మండలం, తిరుపతి జిల్లా. మన ఆశ్రమం శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించిన వ్యాసాశ్రమమునకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మన ఆశ్రమం యొక్క చిరునామా. మన ఆశ్రమంలో జరుగుతున్నటువంటి శ్రీ రమణ భాషణములు అన్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియచేస్తూ ఉన్నాము. మరి 562వ పేజ్, 490వ భాషణం శ్రీ రమణులు మనకు బోధిస్తున్నారు. ఈ కార్యక్రమం గత 5 సంవత్సరాల నుంచి మన ఆశ్రమంలో జరుగుతూ ఉన్నది. రమణ భాషణములు సకల వేదాంత సారాంశం. అందుకని చాలామంది ఈ రమణ భాషణములు అన్నటువంటి గ్రంథ పరిశీలన సత్సంగత్య కార్యక్రమం దూరం నుంచి వీక్షిస్తూ, దగ్గరగా ఉండి వీక్షిస్తూ, వింటూ ఎందరో రమణుల యొక్క కృపచేత పునీతులగుతున్నారు. చాలా సంతోషదాయకం. మరి ఈరోజు కార్యక్రమానికి మనం పునః ప్రవేశం చేస్తాం. హరి ఓం తత్సత్. చెప్పినాను. 490వ భాషణం. ఒక ఆంగ్లేయ స్త్రీ భగవాన్తో ప్రత్యేకంగా మాట్లాడగోరింది. ఆమె అన్నది, నేను ఇంగ్లండ్ వెళ్ళిపోతున్నాను. ఈ సాయంత్రం ఇక్కడి నుండి ప్రయాణం. నా ఇంటిలోనే ఉంటూ ఆత్మానందాన్ని అనుభవింపగోరుతాను. పాశ్చాత్య దేశాల్లో అది అంత సులభం కాదనుకోండి. అయినా దానికై యత్నిస్తాను. అందుకు గాను ఏం చేయాలి? భగవాన్ మహర్షి, ఆత్మస్థితి తనకు వెలుపలిదైతే వ్యక్తి శక్తి భద్రతలను బట్టి దారి ఇది అని చూపవచ్చు. ఆ పైన అది సాధింపనగునా, ఎంతకాలానికి ఇత్యాది ప్రశ్నలు వస్తాయి. కానీ ఇచ్చట సాధింపవలసింది ఆత్మను. అది లేక నీవు లేవు. ఆత్మ ఎప్పుడూ సిద్ధమే, కానీ నీవది గుర్తించడం లేదు, అంతే. జగద్బుద్ధి దాన్ని కప్పి నీకు కనబడనీయటం లేదు. ఇప్పుడు ప్రపంచం నీకు వెలిగా ఉన్నట్లు చూస్తున్నావు. ఆ ప్రపంచ భావన నీ స్వభావాన్ని కప్పేస్తున్నది. ఈ అజ్ఞానాన్ని త్రోసిపుచ్చడమే నీవు చేయవలసింది. అప్పుడు ఆత్మ తనంత తానే తెలుస్తుంది. ఆత్మసిద్ధికై ఏ ప్రత్యేక యత్నమూ అక్కరలేదు. అన్ని యత్నాలు దానికి గల ఆటంకాలను తొలగించడానికి. చూసారా స్వామి, ఒక ఇంగ్లాండ్ దేశానికి సంబంధించినటువంటి ఒక స్త్రీ భగవాన్తో ప్రత్యేకంగా మాట్లాడి, ఏ భగవాన్, నేను ఈరోజు సాయంకాలం ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోతున్నానయ్యా. ఈ సాయంత్రం ఇక్కడ నుండి నా ప్రయాణం. అయితే పలుమార్లు ఈ అరుణాచల రమణాశ్రమానికి నేను రావడానికి వీలు పడదు. ఎక్కడో ఇంగ్లాండ్ దేశం, నేను ఎలా వస్తాను? అందుకని భగవాన్, నేను అక్కడ ఇంటిలోనే ఉంటూ నేను ఆత్మానందాన్ని అనుభవానికి తెచ్చుకునే విధంగా నాకేమైనా సెలవు ఇవ్వండి. ఏమండి, హాస్పిటల్లోనే 10 రోజులు జాయిన్ అయ్యి డాక్టర్ యొక్క సన్నిధిలో ఉండి, ఆయన పరిశీలనలో ఉండి మందులు ఇవి తీసుకోవడం ఒక పద్ధతి. పర్వాలేదు, ఇక నీకు ఉపశమనం కలిగింది, నువ్వు వెళ్ళిపోవచ్చు అని డాక్టర్ గారు ఇంకొక 4 రోజులకు మందులు ఇంటికి ఇచ్చి పంపించేస్తారు. ఈ 2 పద్ధతులు ఉన్నాయి కదండి. కొంచెం తీవ్రపరంగా ఉంటే తన పరిశీలనలోనే ఉంచుకుంటాడు. పర్వాలేదు,
ఇక ఈ అమ్మకు ఇంకేం ఇబ్బంది లేదు ఈ పేషెంట్ కంటే, ఇంటికి వెళ్ళమంటాడు. ఇది కూడా అదే అన్నట్లుగా ఉంది కదా. భగవాన్, మీ పద సన్నిధిలోనే ఉంటూ వచ్చాను ఇన్ని రోజులు, కానీ నేను నా సొంత దేశానికి వెళ్తున్నాను. అక్కడ ప్రతినిత్యం మీ మాటలు, మీ చేష్టలు మాకు తెలియదు, నేను చూడలేను. అయితే నాకు అక్కడ కూడా, మా ఇంటిలో కూడా నేను ఆత్మానుభవాన్ని పొందేటట్లుగా నాకు సెలవివ్వండి అని ఆ ఇంగ్లాండ్ వనిత అడిగింది. ఏమండి, ఎందరో అరుణాచలం వెళ్తారు, భారతీయులు, పైగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అరుణాచలం వెళ్ళేమే కానీ రమణాశ్రమం చూడలేదంటారు. ఎంత హాస్యాస్పదం అండి కదా. ఎక్కడ ఇంగ్లాండ్ దేశం, ఎక్కడ రమణ మహర్షి, అది వయసులో ఉన్నటువంటి వాడు. అలా పాశ్చాత్య దేశాల్లో అది అంత సులభం కాదు. అది కూడా చెప్తున్నది అమ్మ. భగవాన్, మా దేశంలో, ఆ ఇంగ్లాండ్ దేశంలో ఆ సులభం కూడా కాదు. ఎందుకనగా అక్కడ బాహ్య ప్రకృతి, బాహ్య ప్రపంచం పరుగులు ఎక్కువ అక్కడ కదండి, పరుగులు ఎక్కువ. అందుకని అలాంటి పాశ్చాత్య దేశాలలో ఆత్మ అనుభవానికి తెచ్చుకోవడం అంత సులభమేం కాదు. అయినా మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రార్థిస్తున్నాను. అందుకు భగవాన్, మేమేం చేయాలా? నన్నేం చేయమంటారు చెప్పండి. అది ఆర్తితో గురువుని అడిగే విధానం అది. అలా అడగాలి. ఆశ్చర్యో వక్తాహ కుశలో శలబ్దాహ. ఆ విధమైనటువంటి తెలుసుకోవాలనే తపన కలగనంత వరకు ఆత్మ ప్రవేశం జరగలేదని ఆయన అన్నారు. అమ్మా, నేనేం చెప్పేది తల్లి, ఆత్మస్థితి తనకు వెలుపలదైతే ఆ వ్యక్తిని బట్టి, ఆయనకున్న శక్తిని బట్టి, ఆయనకున్న భద్రతను బట్టి దారి ఇది అది అని చూపవచ్చు. ఏమమ్మా, బాహ్యంగా కనబడేదైతే నీకు నేను ఆ శక్తిని బట్టి, ఆ వ్యక్తిని బట్టి, ఆ పరిధిని బట్టి ఇలా పట్టుకోవాలమ్మా, ఇలా వెళ్ళాలమ్మా అని చెప్తాను. కానీ నీవు దర్శింపవలసిన, నీవు అనుభవింపవలసిన ఆ ఆత్మ నీ లోపలిదే. దాన్ని ఎలా చెప్పేది? ఏమండి, నీ మనసును పట్టుకోవడం నీదే. అది గురువు ఏమి చేయలేడు, దాన్ని సూచిస్తాడు. నాయనా, ఈ మార్గంలో దాన్ని పట్టుకోవచ్చునని చెప్తాడు. అంతేకాని ఆ మనస్సును పట్టుకోవలసిన వాడు ఎవరండి? ఎవరికి వారే. అంతేకాని ఇక ఎవరో ఏదో చేస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి భారతదేశంలో ఆధ్యాత్మికం పీఠాలు, పీఠాధిపతులు, లేదంటే గొప్ప గొప్ప వ్యక్తులు, మీ భారం అంతా నా మీద వేసేయండి, నేను చూసుకుంటాను. మీ బదులు నేను జపం చేస్తాను, ఆ జప ఫలితం నీకు ఇచ్చేస్తాను, నీ కొడుకు బాగైపోతుంది, నీకు బాగైపోతుంది అని. ఇది అబద్ధమా నిజమా అండి? అబద్ధం. ఎవరు ఏమి ఇవ్వలేరు. నీ చదువు నువ్వు చదవవలసిందే, నీ ఎగ్జామ్ నువ్వు రాయవలసిందే, నువ్వు పాస్ అవ్వాల్సిందే. ఆధ్యాత్మిక విద్యలో ఇలాంటి వేరే ఒకరిది ఇంకొకరు భారం మోసేటువంటి అవకాశమే లేదు. అయితే ఆశ్రమానికి చాలా మంది తగ్గిపోతారేమో, పర్వాలేదు, ఉన్న సత్యం ఇది. ఇది ఎవరికి ఎవరి సంబంధం లేదండి. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎంత కాలానికి ఇత్యాది ప్రశ్నలు వస్తాయి, కానీ ఇచ్చట సాధింపవలసింది ఆత్మను. అమ్మా, నీవు సాధింపవలసింది, నువ్వు చూడవలసింది, నువ్వు అనుభవింపవలసింది ఏందమ్మా? ఆత్మ. అది శరీరం కాదు, కనబడే ప్రపంచం కాదు, నీ లోపలే వెలుగుతున్న ఆత్మ.
అది లేక నీవు లేవు. విచిత్రం ఏంటంటే ఆత్మ లేక, ఆ ఆత్మ యొక్క వెలుగు లేక దేహము లేదు, ప్రాణము లేదు, ఇంద్రియాలు లేవు. అయితే దాని చేత ప్రకాశింపబడుతున్న దేహం నేనంటామే కానీ ఈ దేహ స్ఫురణకు కారణమైన వెలుగు ఆత్మ అన్న సత్యాన్ని మానవుడు మరిచిపోతున్నాడు. ఇది విచిత్రం. ఆత్మ ఎప్పుడూ సిద్ధమే. దాన్ని ఏమండి, గాలి ఇప్పుడు ఇక్కడ ఆక్సిజన్ ఉందండి, ఉందా లేదా? సందేహమా? లేదు. మరి ఆక్సిజన్ ఎప్పుడు లభ్యమవుతుందండి? ఎప్పుడు లభ్యమే. ఎక్కడ లభ్యమే? మరి దేవుని చూడడానికి శ్రీశైలము, కేదారనాథ్, అరుణాచలము అది అబద్ధమా నిజమా? అబద్ధం. చూడడానికి బాగానే ఉంది, వెళ్ళొచ్చు. ఒక్కసారి నేను అదే చాలాసార్లు చెప్పాను, ఒకసారి వెళ్ళి చూడొచ్చు. అంతేగాని నేను నెలకొక్కసారి పోతాను, ప్రతి ఆదివారం నడిచి, అవన్నీ అబద్ధాలే. కాబట్టి ఆత్మ ఎప్పుడు సిద్ధమే. ఏమండి, ఆకాశం మన గ్రామంలో లేదా మన రాష్ట్రంలో లేదా మన దేశంలో ఏ సమయంలో ఉంటుందండి? ఆకాశం రాత్రి, పగలు, సాయంకాలం. సాయంకాలం ఏదన్నా అప్పుడప్పుడు ఎక్కడికైనా వెళ్తుందా? మరి ఆకాశము ఎప్పుడూ మన మీద ఉంటే ఆకాశాన్ని సృష్టించిన పరమాత్మ ఎప్పుడు ఉంటాడండి? ఎక్కడుంటాడండి? పాలల్లో వెన్న ఏ మూల దాగి ఉందండి? పాలంతా వ్యాపించి ఉంది. ఆ విధంగా పరమాత్మ నిండి నిమిడీకృతమై ఉన్నాడు. మరి మనము రూపము చూచి ఆ రూపములోనే కనబడాలి. ఆ ఫార్మేట్ లోకి మనం దించాలి ఆయన్ని. నీకు ఆ ఫార్మేట్ కనబడితేనే, లేదంటే నమ్మం. అందుకని ఋషులు వీళ్ళకి ఒక ఫార్మేషన్, ఒక రూపం కావాలి. ఆ రూపం కనబడితేనే నమ్ముతాం మనం. అక్కడ ఫెయిల్ అయ్యాం. దీనిలో మళ్ళీ కొన్ని రూపాలంటే ఇష్టం, కొన్ని రూపాలంటే అయిష్టం, తేడాలు వచ్చేసాయి. ఎప్పుడైతే రూపం వలన ఏమీ నాయన నష్టమని మీరు అనొచ్చండి. రూపం వలన నష్టం ఏమంటే, రూపం కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది, కొన్ని పరిధులకు లోబడి ఉంటుందండి. ఈ రూపం వలన కొంతమందికి ఒక రూపం ఇష్టం ఉంటుంది, ఇంకొంతమందికి ఇంకొక రూపం ఇష్టం. అందుకని విష్ణువు అంటే శైవులకి, శైవులంటే విష్ణువులకి, వీళ్ళిద్దరంటే అమ్మవారి భక్తులకి, వీళ్ళు కాకుండా అయ్యప్ప స్వామి భక్తులకి ఒకరికి ఒకరు డీవియేషన్స్ వచ్చేసాయి. కారణం దేని వలన? ఆకారం నిర్మించుట వలన. ఏమండి, కాబట్టి భగవంతుని యొక్క శక్తికి, భగవంతుని యొక్క స్వరూపానికి, ఆత్మకు రూపము విధించవచ్చునా? నామరూపాలు ఇమిడ్చవచ్చునా? ఇమిడ్చావో ఇదిగో ఇలాంటి నష్టాలు. ఎందుకంటే మనకు అప్పుడే మన మైండ్ డివేట్ అవుతుంది. ఓహో, ఈయన మహావిష్ణువు, ఈయనంటే నాకు భలే ఇష్టం. చూడండి, అందుకని నామరూపాలకి అతీతమైన దాన్ని పట్టుకుంటే ఇక మనకు ఇష్టాయిష్టములు లేనే లేవు. అర్థమైందనా? నామరూపం పట్టుకున్నావో ఇష్టాయిష్టాలు వస్తున్నాయి. నామరూపాలకు అతీతంగా వెళ్ళావో ఇష్టాయిష్టాలు లేవు. సర్వులు ఆత్మస్వరూపులే, సర్వము ఆత్మమయమే అనే దర్శనం, అనే అనుభవం నీకు కలిగితే దీనినే ఆత్మ సాక్షాత్కారం. ఈ కోణములో నువ్వు సాధన చెయ్యాలి. పేదవాళ్ళు కనిపిస్తున్నారు, వాళ్ళ చూస్తే పూర్ పీపుల్ అంటున్నావా? నీకు ఆత్మజ్ఞానం కలగలేదు. తక్కువ కులం వాళ్ళు కనిపించారు, వాళ్ళు వాళ్ళే.
వాళ్ళని ఎక్కడ పెట్టాలని అక్కడ అంటున్నావా? నీకు కలగలేదు. ఆదివారం హింస బలి చేయాలనుకుంటున్నావా? నీకు ఆత్మజ్ఞానం కలగలేదు. కనబడే పుష్పాలన్నీ తుంచేయాలనుకుంటున్నావా? ఆత్మజ్ఞానం కలగలేదు. ఏమండి, ఇవన్నీ ఆత్మజ్ఞానం కలిగినట్లుగా నీకు గుర్తేదంటే వీటి అన్నింటి ఎడల ప్రేమ స్వరూపం, ప్రేమమయం కావాలి నువ్వు. అది ఆత్మస్వరూపం, అది ఆత్మజ్ఞానం. అందుకని అమ్మా, ఆత్మ ఎప్పుడు సిద్ధమే, కానీ నీవు అది గుర్తించడం లేదే. మన శరీరం కూడా మనకు గుర్తుండదండి. మనం ఏమైనా పని చేస్తున్నాం అనుకోండి, మన దేహమే మనకు గుర్తుండదు. ఎప్పుడు గుర్తుంటుంది? మళ్ళీ ఏదో తగిలినప్పుడు, దప్పిక వేసినప్పుడు, ఆకలి వేసినప్పుడు మళ్ళీ మన దేహం గుర్తుకొస్తుందే. కానీ ఏదో ఒక పనిలో నిమిడీకృతమైతే నా కాలు, నా చెయ్యి, నా నడుము, నా తల చూస్తూ ఉంటుందా? లే, అసలు మన గుర్తే ఉండదు. మన దేహమే గుర్తుండదు. ఎందువలన? దేహాన్ని మరిచిపోవడం వలన. దేహాన్ని మరిచిపోయావో దేహం గుర్తుకుండదు. ఏమండి? కాబట్టి ఆ భావనను గుర్తుపెట్టుకోవాలి. అది లేక నీవు ఎప్పుడూ లేవు. ఆత్మ ఎప్పుడు సిద్ధమే. ఓకే, జగద్బుద్ధి దాన్ని కప్పి నీకు కనబడనీయటం లేదు. జగద్బుద్ధి కప్పేసింది. ఏ విధంగానైతే రక్త మాంసములు, ఎముకలు, ఏమండి, లోపల ఉన్నటువంటి ఇత్యాదుకులన్నిటినీ పైనున్నటువంటి చర్మం కనబడకుండా కప్పేసి ఉన్నదో, ఈ చర్మాన్ని తీస్తే పెద్ద బస్తా, రాగుల బస్తా, ధాన్యపు బస్తా విప్పితే ఏ విధంగా చల్లా చెదరైపోతాయో, ఈ యొక్క చర్మం అన్నటువంటి పై మూట భాగాన్ని అలా విప్పితే ఎముకలు, మాంసము, గుండెకాయ, రకరకాలైనటువంటి అలా పడిపోతాయో కదా. అది శరీరం. ఆ రకంగా మనల్ని, ఆత్మస్వరూపాన్ని ఈ జగద్బుద్ధి కప్పేసింది. ఇంతేనండి. అందుకనే నేను సిద్ధయ్య ఆ మాట ఏమని, నేనే తురకనైతే నా ఆత్మ తురకయోనా, పరమాత్మ తురకవునా. అయ్యా, నన్ను తురకోడు అంటున్నాడు. నేనే తురకనైతే, నా దేహం తురకదే, నా ఆత్మ తురకవునా, పరమాత్మ తురకవునా. గోవుకు రంగులు ఉన్నవి కానీ పాలకు రంగులో లేవు కదా. గోవుకు రంగులు ఉన్నవి కానీ పాలకు రంగులో లేవు కదా. గోవు వంటి వాణ్ణి నేనే అయితే పాల వంటి వాడు పరమాత్మే కదా. నేనే తురకనైతే నా ఆత్మ తురకవునా, పరమాత్మ తురకవునా. అయ్యా, రకరకాలైన ఆవులు, పుల్లావు, నల్లావు, తెల్లావు, ఎన్నో ఆవులు. కానీ పాలు ఎన్ని రంగులు లభిస్తుందండి? రకరకాలైన కంపెనీ పాలు పెట్టున్నారు కదా. ఏ కంపెనీ అయినా అండి మా పాలు చాలా స్పెషల్ బ్లూ కలర్లో ఉంటాయని కానీ, రెడ్ కలర్లో ఉంటాయని కానీ, గ్రీన్ కలర్లో ఉంటాయని అని అమ్ముతున్నారు. అన్ని పాలు తెలిపే. నల్లావు పాలు పిండినా తెలిపే, పుల్లావు పాలు పిండినా తెలిపే. అలా ఏ శరీరమైనా కానీ ఆయన రెడ్డా, రాజా, నాయుడా, శూద్రుడా, చండాలుడా, ఇవన్నీ పక్కన పెడితే ఇంతెందుకు పశుపక్షాదులు సైతం, అంతెందుకు చెట్లు సైతం, అంతెందుకు క్రిమికీటకాదులు సైతం, అన్నిటిలోనూ పరమాత్మ నిమిడీకృతమైపోయి ఉన్నాడు. ఇక దేన్ని ద్వేషిస్తావు? దేన్ని కోసుకొని తింటావు? ఏమండి? కాబట్టి మనం దేనైనా ద్వేషిస్తున్నాము అని అంటే ఆత్మస్వరూపం అనుభవానికి రాలేదు. కాబట్టి మీరు దేనిని కూడా హింసించబాకండి. అది భగవాన్ చెప్తున్నది. ఏమని? అయ్యా, జగద్బుద్ధి ఆత్మను కప్పేసింది.
నీకు కనబడనీయకుండా చేసేసింది. ఇప్పుడు ప్రపంచం నీకు వెలిగానున్నట్లు చూస్తున్నావు. ఏమండి మీరు చెప్పండి, ప్రపంచం బయట ఉందా లోపల ఉందండి? మీరు సత్సంగం చేసేవాళ్ళుగా కరెక్ట్గా చెప్తారు. ఎక్కడుంది? లోపల. మనం ఎక్కడుంది అనుకుంటున్నారు? బయట. ప్రపంచం బయట లేదు, ప్రపంచం లోపలే ఉంది. ఎందుకనగా కనబడే వస్తువు, ఇప్పుడు అది కారు అని నేనన్నాను. కారు అబద్ధమా నిజమండి? అబద్ధమే. ఎందుకనగా నీకు కారు మేకపోతుని అడగండి అదేందండి, తెలియదండి. ఆ కారును సృష్టించింది నీవు, పేరు పెట్టింది నీవు, నువ్వు కారు అని పేరు పెట్టావు నువ్వు, అంతేగాని వాస్తవానికి అదేందో ఒకటి. కారు అని పేరు పెట్టింది మానవుడా, మహానుభావుడైన దేవుడా? మనం పెట్టావు నువ్వు కారు అని. మరి కారు కోతలు కూస్తున్నది మనం. ఏమండి? కాబట్టి బాహ్యములో ప్రపంచము లేదు, లోపలే ఉంది. కాబట్టి ప్రపంచాన్ని బయట వెతకవద్దు అంటున్నాడు రమణ మహర్షి. ఆ ప్రపంచ భావన నీ స్వభావాన్ని కప్పివేస్తూ ఉన్నది. బాహ్య ప్రపంచములో ఉన్నటువంటి భావాలు నిన్ను కప్పివేస్తున్నాయి. ఏమండి? ఒక వ్యక్తికి 7 దుప్పట్లు కప్పేశాం, 7 దుప్పట్లు. అతనికి లైట్ కనిపిస్తుందా? ఆ విధంగా ఈ ఆత్మ అనే జ్యోతికి 7 దుప్పట్లు దాని మీద కప్పేస్తున్నాం. ఏమేమిటివి? నేను దేహాన్ని, దేహంలో ఫలాను కులాని వాణ్ణి, నేను ఆస్తిపరుణ్ణి, నేను ఉద్యోగస్తుణ్ణి, నా స్టేటస్ ఇది, నేను అందగాన్ని, నాకు అబ్బో ఎన్ని దుప్పట్లు వేసినాం చూడండి. ఇన్ని దుప్పట్లు వేసి లోపల నాకు ఆత్మ దర్శనం అవ్వలేదంటే కనబడుతుందా? ఒక్కొక్కటి తీసేయి. నాహం, నేను అది కాదు. నేను ఆస్తిపరుణ్ణి కాదు, నేను ఫలానా కులానికి చెందినవాణ్ణి కాదు, నేను ఫలానా గ్రామస్తుణ్ణి కాదు, నేను చాలా అందగాన్ని కాదు. తీసేయి. అన్ని తీసివేయిగా మరి నీవెవరు? లోపల వెలుగుతున్న శివోహం శివోహం ఆయన్ని. ఈ వెలుతురుకు ఈ నామరూపాలు లేవు. వెలుతురుకు నామరూపాలు లేవండి. చైతన్యానికి నామరూపం లేదండి. చైతన్యము చేత ప్రకటితం అవుతున్న దానికి నామరూపాలు పెట్టుకున్నాం. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ ఆ వెలుగు నెత్తిన కప్పేసి నాకు ఇంకా భగవంతుడు కనబడలేదంటే ఎట్లా కనిపిస్తాడండి? ఇవన్నీ తీసేసి రమణ మహర్షి గోచి పెట్టుకుని, దాని అర్థం అదే. ఇవన్నీ తీసేస్తే ఆ నిశ్చలానందం, ఆ నిర్మలమైన ఆనందం నీలోనే ఉంటుంది. నీవే చూస్తావు, నీ అనుభవానికే వస్తుంది. ఇది ఒకరు ఇచ్చేది కాదు, పుచ్చుకునేది కాదు. ఇది ఆనందం నీకు ఇచ్చేది కాదు. ఇదేం థమ్సప్ప. నేను సగం తాగి మీకు సగం ఇవ్వడానికి కుదరదు. అది మీ అనుభవానికి మీరు తెచ్చుకోవాల్సింది. అనుభవానికి మార్గం ఇక్కడ చెప్తున్నారు. రైట్? ఏమండి? అది ఆత్మదర్శనం. దాన్ని చెప్తున్నారు భగవాన్. ఆ అజ్ఞానాన్ని త్రోసిపుచ్చటమే నువ్వు చేయవలసింది. ఏమండి? నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, మంచినీళ్ళ మీద పడి ఉన్నటువంటి చెత్తను తొలగించడమా, బావిలో ఉన్న నీళ్ళన్నీ తోడివేయడమా? చెత్తను వెత్తేస్తే చాలయ్యా. ఆవులు, మన పూర్వపు కాలపు మనుషులు ఆ ప్రవాహంలో నీరుని అలా అలా అనే తాగేస్తాం. గోవు కూడా ఆ మూతితో ఇలా ఇలా అని తాగుతుంది. అంటే ఏమని? పైనున్నటువంటి చెత్తను తొలగించి ఆ నీటిని ఆస్వాదిస్తుంది. దీన్ని జ్ఞానం అంటారు. సమాజంలో కూడా చెత్త, చెదారం, అహంకారం, రాజకీయాలు రకరకాలమైన ఉన్నాయి. నీకెందుకయా? పక్కన పెట్టు, నాకు అవసరం లేదు.
భగవంతుడు ఏదో నడుపుతున్నాడు, భగవత్ శక్తి నడుపుతూ ఉంది. ఆ భగవత్ శక్తిని నమ్ముకున్న వాడికి ఆత్మదర్శనం అవుతుంది అని భగవాన్ మనకు చెప్తున్నాడు. మనం చేయవలసింది అజ్ఞానాన్ని తోసేయండి. ఏమిటండి అజ్ఞానం? ఏమిటి అజ్ఞానం? దేహమే నేను, నేను చాలా గొప్పవాణ్ణి. అజ్ఞానమా జ్ఞానమా? నేను గెజిటెడ్ హెడ్ మాస్టర్. జ్ఞానమా అజ్ఞానమా? నేను నిజమేగా చెప్పినాను. నిజం చెప్తే కూడా అజ్ఞానం అనమా? అవన్నీ దేనికండి? దేహానికి. కాబట్టి దేహము, కులము, మతము, వర్గము, వర్ణము, అందము, హోదా, డబ్బు, ఏనండి నాకు 100 సవర్ల నగలున్నాయి. జ్ఞానమా అజ్ఞానమా? బా వెరీ గుడ్. నేను చాలా గొప్పదాన్ని, అందగత్తెను. జ్ఞానమా అజ్ఞానమా? అది మరి నువ్వు అందగత్తెవు కాదు. జ్ఞానమా అజ్ఞానమా? నేను అందగత్తెని కాదు, చాలా హీనమైన దాన్ని. జ్ఞానమా అజ్ఞానమా? అజ్ఞానమే. అది కూడా అజ్ఞానం. ఎందుకంటే నువ్వు హీనమైన దానివి కాదు, అట్లానే ప్రపంచ అందమైన దానివి కాదు. నువ్వెవరు అది. నీవెవరో అది అంతే. అది హీనము కాదు, ఉన్నతము కాదు. అదేంటి? అదే. కూరలో ఉప్పు ఎంత వేయాలండి? తగినట్లు అని అంటారా? గ్రామంలో చెప్తారా? గ్రామంలో చెప్తే తప్పే. తగినంతే నువ్వు. ఇప్పుడు అర్థమైందండి. ఆ విధంగా నువ్వు చేయవలసింది ఏంటంటే అజ్ఞానాన్ని తొలగించు. తొలగించే పద్ధతి ఇక్కడ చెప్తాం. చందమామ చందమామాయి సంధి తెలిపే జ్ఞానులెవరే చందమామ. ఎవరంటే సత్సంగం. దేహమానే పుట్టలో నా చందమామ, పాము మాయగానే మెలగుచుండు చందమామ. పాము పట్టే యోగి ఎవరే చందమామ, అతని పేరే సిద్ధ గురుడు చందమామ. అతని పేరే సిద్ధ గురుడు చందమామ. అది చందమామ అంటే గురుదేవా. ఈ సంధి తెలిపే జ్ఞానులు ఎవరున్నారు? నా అజ్ఞానం పోగొట్టే నాదుడెవరు అని ఆ శిష్యుడు గురువుని ప్రార్థిస్తున్నాడు. అలా మనం కూడా ప్రార్థన ద్వారా, సత్సాంగత్యము ద్వారా, గురు వాక్యము ద్వారా అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. ఇక్కడికి వస్తే అర్థమవుతుంది. అది యూట్యూబ్లో పోగొట్టలేదు. ఎందుకంటే యూట్యూబ్లో వినొచ్చు, కానీ ఆయన నడవడిక, ఆయన మాట తీరు, ఆయన ప్రవర్తించే విధానం అవన్నీ కూడా మీరు చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏనన్నా ఒక గురువు గారి దగ్గర వంట ఎలా నేర్చుకోవాలని ఒక శిష్యుడు వంట నేర్చుకున్నాడు. నాయన 2 కేజీల బియ్యంకి ఎన్ని నీళ్లు పోయాలి, బిర్యానీ ఇన్ని కూరగాయలు వేయాలి, ఇంత పసుపు వేయాలి, ఉప్పు అంతా రాసుకున్నాడు. గురువు గారి దగ్గర వెల్ ట్రైన్డ్ శిష్యుడు, గురుదేవ నాకు ఇంకా అంతా వచ్చేసింది, నేను ఇంకా తయారు వెళ్ళరా, వెళ్ళాడు. ఆ విధంగా అన్ని చేశాడు. బియ్యం కడిగాడు, అన్ని పెట్టాడు. కానీ పొయ్యి మీద పెట్టాడు, బిర్యానీ తయారు కాలేదు. ఇంకా మళ్ళీ గురుదేవ బిర్యానీ తయారు కాలేదు. ఎందువలన? అగ్గి పుల్ల గీజి పెట్టడం మర్చిపోయాడు. అది గురువు చెప్పలా. అలా వంట ఏ విధంగా అయితే మనం వంట పెట్టుకొని చేస్తూ ఉంటే ఎట్లుంటుంది తెలుసా? నేను ఒకప్పుడు ఉద్యోగ రీత్యా దూరం వెళ్ళినప్పుడు ఆమె నాకు రాసిచ్చింది. నూనె ఇంత పోయి దాని తర్వాత బాగా మాగినాయి అనుకున్నప్పుడు ఉద్దుపు పావాలి. ఈ పేపర్ చూస్తా ఉండేది, ఇది మారిపోయేది. ఉద్దుపు పావాలు తీసుకో, దానిలో వేసేది. అవి ఎక్కువగా మాడిపోతాయి, లేదంటే పచ్చిగా ఉంటాయి. చేసింది మనమే కాబట్టి ఎట్టనే మింగు. ఇది నేను 1 సంవత్సరం పాటు చూసాను. నేను ఆ చీట్ రాసుకున్నా, బెండకాయ పులుసు కావలసినవి.
మిరపకాయ పులుసు కావలసినవి, రసం రాసుకుపోయినా అవి పెట్టుకొని చూడడం, స్టవ్ మీద పెట్టడం, అవి వేయడం అంత ఇదిగా లేవు. అది అనుభవం చేత నేర్చుకోవాల్సిందే. కానీ అది స్త్రీలు అమ్మగారింటి దగ్గర అమ్మ దగ్గర నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవరు అట్లాంటి వాళ్ళు లేరు. ఎందుకంటే ఎక్కడ చూసినా జొమాటా, ఎక్కడ చూసినా టమోటా. మీ ఇంటి దగ్గరికి వస్తా ఉంది, మీ వీధులు నిలబడి అమ్మ బిర్యానీ తలుపు తడతా ఉంది. అది ఏం బిర్యానీ? చచ్చిన బిర్యానా, బతికిన బిర్యానా, చికెన్ బిర్యానా, ఏది తెలియడం లేదు. కాబట్టి మీరు దయతలచి అటువంటి ఆహారానికి దూరంగా ఉండండి. నీళ్ళ మెతుకులైనా మన ఇంట్లో వండిని తినండి. నీళ్ళ మెతుకులైనా ఉప్పు వేసుకొని తినండి, మిరపకాయ తినండి, సూపర్. సర్వ జబ్బులు రావండి. వాడు ఏ నూనె పోస్తాడు అర్థం కాదండి. ఏ నూనె పోస్తాడు? రిఫైన్డ్ ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకి కష్టం వద్దు. చింతపండు పచ్చడి అయినా ఇంట్లో తినండి. ఆడవాళ్ళు కూడా పాపం చేయలేకపోతున్నారు. ఏ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చూసినా మగవాళ్ళు బారులుగా తీరున్నారు, తిరుమల దర్శనం నిలబడ్డట్టు. సాయంకాలం పూట వాళ్ళు ప్రేమతో, ఇంతకు ముందు కాలం ఆడవాళ్ళు మోకాలు నొప్పులేని, నడువు నొప్పులేని లేచి వండి పెట్టేవాళ్ళు ప్రేమతో. నేను చేయకపోతే మగవాళ్ళకి ఎవరు తింటారండి? ఎక్కడ పోయి తింటారు? అమ్మా అని లేచి వండి పెడుతున్నారు. ఇప్పుడు ఆడబో ఫాస్ట్ ఫుడ్ దాబో. ఇంకా ప్రేమ ఏడి నుంచి వస్తుందండి? భార్య అంత ప్రేమతో వండి పెడితే ఇతను కూడా అంత ప్రేమ ఉంటుంది. అయ్యో నా భార్య ఎంత బాగలేని స్థితిలో కూడా నాకు వండి పెట్టింది, ఈ మనిషిని అపార్థం చేసుకుంటాను. నీకు మోకాలు నొప్పి రానాటికి భయం, అసలు వచ్చిందో లేదో, అమ్మా నేను వండలేను గానే ఫినిష్. ఇంక ప్రేమలు రావాలని ఏడి నుంచి వస్తాయి నాయన? రావు. సరే, నేను డీవియేట్ అయి చెప్తున్నాను, ఇది వేదాంతానికి సంబంధించింది కాదు, అయినా చెప్తున్నాను. కాబట్టి ఆత్మసిద్ధికి ఏ ప్రత్యేక యత్నము లేదండి. ఏమండి, ఆత్మదర్శనం కావాలంటే యజ్ఞాలు వేయాలనా? యజ్ఞాలు వేసి కోట్ల రూపాయలండి. ఆ ఋత్వికులు వస్తారు, వాళ్ళు ఎత్తుకుంటారు. అబ్బో అబ్బో. రమణ మహర్షి ఒకే దెబ్బ కొట్టాడు, యజ్ఞయాగాదులు తప్పు, ఖర్చు పెట్టబోకండి. ఆత్మ దర్శనానికి ఏందండి? సూర్యుని చూడడానికి ఎవరన్నా సహాయం అవసరం అండి? మరి ఎంత ప్రకాశవంతమైన సూర్య భగవానుడికి నా ఏ రహస్యం లేదయా? ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా నన్ను ఫ్రీగా చూడొచ్చని సూర్యుడే అంటుంటే భగవంతుని దర్శనానికి విఐపి టికెట్లు అవసరమా? లేకపోతే ఇంకేమన్నా కీలు నిలబడడం అవసరమా? ఎంత అజ్ఞానులు అండి. సూర్య భగవానుడు చూడడానికే ఎటువంటి రిస్ట్రిక్షన్ లేనప్పుడు ఆయన గర్భగుడిలోనే కూర్చొని ఉన్నాడా? ఎవరు చెప్పారండి? గర్భగుడిలో మనం కూర్చొని పెట్టాం. ఎందుకనికే తప్పు. కాబట్టి నిమిడీకృతమై ఉన్నాడు పరమాత్మ. ఆ చెట్లు చిగురుస్తున్నాయి పచ్చగా, పచ్చదనం పరమాత్మ. ఆ మామిడి పళ్ళు అంత అందంగా తీర్చిదిద్ది చూడడానికి ఇంపుగా, తినడానికి మరి సొంపుగా ఆ సృష్టించిన మామిడి పళ్ళు రసం భగవంతుడు. ఆ కలర్ ఎట్లా షేడ్ చేస్తావు చేయండి చూస్తాం. నువ్వు ఎంత బాగా షేడ్ చేస్తావు రంగు కూడా చూస్తాం. ఆ తెప్పించలేవు. అది భగవంతుడు. ఇది భగవంతుడు సృష్టి. అది భగవంతుడు. అలా చూడాలి భగవంతుడిని, అంతేగాని వేరే రకంగా కాదు. ఓకే, నేను ఎక్కువగా చెప్తున్నాను. అన్ని యత్నాలు దానికి గల ఆటంకాలను తొలగించడమే. అయ్యా సాధన అనగా ఏమి? సింపుల్ చెప్తున్నారు రమణ భగవాన్లు, ఇంకెవరు ఈ భూ ప్రపంచంలో చెప్పలేదు. ఆత్మదర్శనానికి ఉన్నటువంటి ఆటంకాలు తొలగించడమే ఆత్మదర్శనం. నువ్వు చేయాల్సింది ఏం లేదు. కొండలలోకి కోనలలోకి ఏనన్నా. కాబట్టి కమండల పాదుకాలు పట్టుకొని ఎట్లా వెళ్ళాల్సిన అవసరమో లేదు. నీ ఉన్న చోటనే, ఇంట్లోనే, ఒంట్లోనే నీకు కలుగుతున్న ఆటంకాలు ఏమిటి నువ్వే గమనించు. నీ ఆటంకం నీకు తెలుసండి, నాకు తెలియదు. నువ్వు లోపల కూర్చున్నావు, వేరే వాళ్ళు డబ్బు సంపాదించాలి, కొట్టియాలి, దొంగతనంగా అనుకుంటున్నావు. అది నీ ఆటంకం, తొలగించు. కూర్చున్నావు, పరస్త్రీని ప్రేమించాలనుకుంటున్నావు, అది నీ ఆటంకం, తీసేయి. కూర్చున్నావు, జీన్స్ ప్యాంట్లు అందంగా కనబడాలనుకుంటున్నావు, అది ఆటంకం, తీసేయి. కూర్చున్నావు, ఈ గ్రామంలో నేనే 100 ఎకరాల భూస్వామి అనిపించుకోవాలనుకుంటున్నావు, అది ఆటంకం, తీసేయి.
నీ ఆటంకం నువ్వు గుర్తించాలి. నీ చెవి నొప్పి, నీ కడుపు నొప్పి నువ్వు గుర్తించాలని నేను చెప్పాలనా? డాక్టర్కైనా కూడా నువ్వే చెప్పాలి, ఆయన చెప్పడు. ఇప్పుడు ఎవరు చెప్పే డాక్టర్ లేరు. కాబట్టి నీ నొప్పి ఏమిటి, నీ ఆటంకం ఏమిటి, నీకు నీవే గుర్తించి దాన్ని తొలగించుకోవడమే ఆత్మదర్శనం. సింపుల్ మెథడ్. అలా తొలగించుకుంటూ వెళితే బ్రహ్మాండమైనటువంటి ఆత్మదర్శనం నీకే కలుగుతుంది. ఆనందం. ఓకే, రైట్. ఈ ఆనందములో నిలిచి ఉండడమే ఆత్మ సాక్షాత్కారం అని భగవంతుడు, రమణ భగవానుడు మనకు చాలా విశదీకరించి చెప్పాడు. హరి ఓం తత్సత్.